ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోగా ఇంటి పన్ను వసూళ్లు వేగవంతం చేసి ఆన్లైన్ పన్నుల విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కరప ఎంపీడీఓ జటా వల్లభుల శ్రీనివాస్ అన్నారు. కరప మండలం గొడ్డటిపాలెంలో గురువారం పర్యటించి పన్నుల వసూళ్లు పనితీరు పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి త్రిపుర శంకర్ పన్నులు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వసూలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఆన్లైన్ లోనే పన్నులు కట్టించుకోవాలని ప్రజలకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో త్రిపుర శంకర్, పంచాయతీ కార్యదర్శి, డిప్యూటీ ఎంపీడీఓ సలాది శ్రీనివాసరావు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా పన్నుల వసూళ్ల మీద బాగా దృష్టి సారించారు. అందులో భాగంగానే జిల్లాధికారుల నుంచి మండలాధికారుల వరకు అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పరిధిలో మండల పరిధిలో ఇంటింటికి తిరిగి 100% అంటే 100% పన్నుల వసూలు అనే కార్యక్రమం ఒక డ్రైవ్గా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీని కూడా ఎంపీడీఓ అండ్ డిప్యూటీ ఎంపీడీఓ ఇద్దరు కూడా షేర్ చేసుకుంటూ అన్ని పంచాయతీలు కూడా కవర్ చేసుకుంటూ పన్నుల వసూలు పరిశీలించడం జరుగుతుంది. అందులో పాటుగానే ఇప్పుడు గొడ్డేటిపాలెం కూడా సందర్శించడం జరిగింది. కొన్ని మొండి బకాయిలు, కొన్ని పెద్ద మొత్తాలు కూడా ఉండిపోయాయి. వాళ్ళందరికీ కూడా సముదాయించి వాళ్ళకి నచ్చచెప్పి వాళ్ళకి కట్టించే ఏర్పాట్లలో భాగంగా గొడ్డేటిపాలెం రావడం జరిగిందండి. ప్రజెంట్ అందరూ కూడా పన్నుల వసూలులో ప్రజలందరూ కూడా భాగస్వాములై పన్నులు వసూలు చేసుకుని ఆ పంచాయతీకి ఆర్థికంగా పరిపుష్టి కలిగితే ఆ పంచాయతీకి అభివృద్ధి బాగా జరుగుతుందని చెప్పి ఒక ఉద్దేశం అండి. రాబోయే రోజుల్లో కూడా పంచాయతీ ఆ సొంత వనరులు ఏర్పాటు చేసుకోవాలి, ఆ సొంత వనరుల ద్వారా పంచాయతీని అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. ఈ పన్నుల వసూళ్లు ప్రత్యేక డ్రైవ్ జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత కమిషనర్ గారి ఆదేశానుసారం కమిషనర్ గారి నుంచి బిల్లు కలెక్టర్ వరకు ప్రతి పంచాయతీలో కూడా ఈ పన్నుల వసూళ్లు 100% పన్నులు ఇతర పన్నేతరాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా 100% వసూలు చేయాలి. తద్వారా గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం అయితే ఆ పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు సొంత ఆదాయ వనరులతోటే పంచాయతీలు స్థిరపడి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు కలుగుతుందనే ఉద్దేశంతో ఎటువంటి బకాయిలు లేని పంచాయతీలు స్థాపించాలనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీల్లో కూడా ఎంపీడీ గారు నేను పర్యటించి ఎక్కువగా పెండింగ్ ఉన్న మొండి బకాయిలు కానీ పెద్ద బకాయిలు కానీ మేము కూడా విజిట్ చేసి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్తో పాటు కలిసి వెళ్ళి డ్రైవ్ నిర్వహించి వసూళ్లు చేయడం జరుగుతుందండి. ప్రజలందరూ కూడా సహకరించి ఇళ్ల యజమానులు కానివ్వండి, అదేవిధంగా ఇతర పన్నేతరాలు చెల్లించవలసిన వారు కూడా కానివ్వండి, దయచేసి అర్థం చేసుకుని ఈ డ్రైవ్లో మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. తద్వారా ఈ పంచాయతీల యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాం.